అమ్మ కోపం తగ్గిందా? హే, ఇదిగో తీసుకో, నీకోసమే తీసుకొచ్చాను. నాకిప్పుడేమొద్దు. హే, ఏమైంది నీకు? స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇదిగో ఇది వేసుకురా. టైర్డ్గా ఉంది, నిద్రపోవాలి. నిద్రపో, కానీ ఎంటర్టైన్మెంట్ అంతా పూర్తయిన తర్వాత. చూడండి, ఈరోజు నా వల్ల కాదు. అలా చెప్తే ఎలా? నేను ఇక్కడికి వచ్చి 3-4 రోజులు అవుతుంది కదా. ఏమైంది? మీ భార్య ఒప్పుకోవట్లేదా? అదంతా ఊరికే మాట వరుసకు అంతే. కానీ నువ్వు అలా కాదు కదా. యు ఆర్ సంథింగ్ వెరీ హాట్ అండ్ స్పైసీ. వదలండి, చెప్తున్నాను కదా. లెగు, వెళ్ళు, లెగు. వదలండి. లెగమంటుంటే. వివేక్, వెళ్ళు, ఫ్రెష్ అయ్యి రాపో. వెళ్ళు. ఇదిగో. హలో, మీరు ఇంట్లో ఏదో లేహ్యం మర్చిపోయి వెళ్ళట్టున్నారు. ఏం లేహ్యం ఇది? పాప ఇది తిని ఒకటే లూజ్ మోషన్స్. పాప ఈ రోజు ఫుల్గా టాయిలెట్లోనే ఉండిపోయింది. అత్తయ్యకి అనుమానంగా ఉంది. ఈ లేహ్యం మీరు ఎందుకు తీసుకుంటున్నారని ఆవిడ నన్ను అడిగారు. చా, నా పరువు పోయింది. ముందు నువ్వు ఫోన్ పెట్టు. ఎక్కువ అయ్యే ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. పొద్దున్న తిన్నాక మార్చి పెట్టేశానా ఏంటి? అయితే మరి ఇదేంటి? దీని పెద్ద మర్చిపోయానంటే ఆడుకోవద్దు, నాకు నిద్ర వస్తోంది. దానికోసం నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంత అందంగా వచ్చావు. ముందు పాట ఆపండి. ప్రతిరోజు ఇదే పాట. ఈ పాటే కదా మనకి మంచి ఇన్స్పిరేషన్. నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ స్మెల్ నాకు నచ్చట్లేదని. ఈ స్మెల్లే నాకు చాలా ఫేవరెట్ అని నీకు తెలీదా ఏంటి? ఈ స్మెల్ ఇక నీ బాడీ స్మెల్ రెండు ఒకటైనప్పుడు అదే సూపర్ కాంబినేషన్. చాలు ఆపు పిచ్చోడా. మెంటల్ గాడా. ఈ మొండితనమే నాకు చాలా ఇష్టం. ఈ రోజు నన్ను కొరికేవంటే చంపేస్తాను నిన్న. చంపే.